సప్తవర్ణాల సమ్మేళనం హోళీ మిఠాయిల్లో రారాజు మన ఆలివ్. అకేషన్ ఏదైనా ఆలివ్ మిఠాయిలతోనే. వెల్కమ్ టు సుమన్ టీవీ. 12వ ప్లేనరీ చిత్రాల్లో జరగబోతుంది జనసేన ప్లేనరీ. రంగరంగ వైభవంగా, అంటే మండు టెండను కూడా లెక్క చేయకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు తరలిరాబోతున్నారు. ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? ఎందుకంటే గత వారం రోజుల నుంచి ఇక్కడే కాకినాడలో ఉండి అమలాపురం ఇన్ఛార్జిగా ఈ జన సమీకరణలో భాగంగా అహర్నిశలు కృషి చేస్తున్న జనసేన ప్రధాన కార్యదర్శి, దాదాపు 8 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారితో జర్నీ అయింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ చైర్మన్ కూడా తమ్మిరెడ్డి శివశంకర్ గారు మనతో ఉన్నారు. తమ్మిరెడ్డి శివశంకర్ గారితో మాట్లాడదాం. పైన పోరాటం పవన్ కళ్యాణ్ గారిది. ముఖ్యంగా దాదాపు దశాబ్దం తర్వాత కానీ అధికారం రాల, అన్నీ అపజయాలే. మొట్టమొదటిసారి విజయం. ఆ విజయం కూడా 100% స్ట్రైక్ రేటు. నాయకుడితో పాటు 20 మందిని గెలిపించుకున్నారు. 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు. దీంతోపాటు టీడీపీని గెలిపించుకొని మొత్తం 124 ఎమ్మెల్యేలు, 21 ఎంపీలతో సరికొత్త రాజకీయం ఆంధ్రప్రదేశ్లో శ్రీకారం చుట్టింది మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అందులో నో డౌట్. దేశం మొత్తం అతని వైపు చూసేటట్టుగా ఫ్రంట్ లైన్ మీడియా చూపించిన పవన్ కళ్యాణ్ గారు నేషనల్ మీడియా అంతా చూపించేదలికి ఇప్పుడు ఫ్రంట్ లైన్ మీడియా కూడా మొత్తం కంప్లీట్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు లేని రాజకీయం ఊహించుకోవటం కష్టమైపోయింది. అది మీరు ఈ యొక్క జర్నీలో ఆయనతో పాటు దాదాపు 8 సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు. ఈ ఏర్పాట్లు, ఎందుకంటే అపజయాలే మీరు చూసిన జనసేన నాయకులంతా, మీరంతా అపజయాల్లో ఆయన ఎమ్మటి ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ టైం విజయోత్సవ సభ రేపు జరగబోతుంది. ఎలా ఉండబోతుంది? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఏర్పాట్లు కూడా ఇది మీరు చెప్పినట్లు గతంలో ఆవిర్భావ సభకి దీనికి చాలా తేడా ఉందండి. ఎందుకంటే అధికారంలో భాగస్వాములు అయ్యాం, పోరాటాలు చేసాం, ప్రతిఘటించాం, ఉద్యమాలు చేశాం. ఇప్పుడు అధికారంలో పాలు పంచుకున్నాం. రండి ఉత్సాహంగా ఉత్సవంలో పాల్గొందామని చెప్పేసి మా జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా అత్యంత ఉత్సాహంతో ఉన్నారు. చాలామంది రేపు తరలిరానున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు అనేక కమిటీలు పార్టీ ఆధ్వర్యంలో వేయడం జరిగింది. కమిటీలో సభ్యులందరూ కూడా వారికి అప్పగించిన బాధ్యతల్ని త్రికరణ శుద్ధిగా నిర్వర్తిస్తున్నారు. అలాగే అక్కడ ఆహారం మాకు మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వచ్చింది. ఎప్పుడైతే సభ అయిపోయి వెళ్ళేటప్పుడు హోటల్స్ లేవు, ఫుడ్ దొరక్క ఇబ్బందులు పడ్డారు. లాస్ట్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత నిశితంగా గమనించి నిర్ణయాలు తీసుకుంటారు, ప్రజలు ఇబ్బంది పడకూడదన్నటువంటి ఆలోచన ఎలా ఉంటుంది అన్నదానికి ఇది చక్కని ఉదాహరణ అండి. రేపు సభ అయితే అద్భుతంగా జరుగుతుంది. చాలా ఉత్సాహంతో ఉరకలేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడతారని అందరితో పాటు నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. తెలియదంటారా ఏం మాట్లాడబోయేది? తెలియదు. ఇంతకుముందు మాట్లాడేటప్పుడు మీరు ఒక బాంబు పేలవబోతున్నారని చెప్పేసి అనేవాళ్ళు. అంతకుముందు అధికారం రాకముందు మీరు అనేవాళ్ళు. ఆయన మాట్లాడేది అనేది నిజంగానే అంటే అప్పట్లో ఏమిటి అంటే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి, పోరాటాలు చేశాము కాబట్టి మాకు స్టెప్ ముందుగానే తెలిసేది. నేను ఊహించగలిగేవాడిని. అధికారంలో ఉన్నాం కాబట్టి, అధికారం తర్వాత మొట్టమొదటి సభ కాబట్టి నాకు కూడా కొద్దిగా ఉత్సాహంగానే ఉంది. గత ఆవిర్భావ ఉత్సవంలో కూడా ఇప్పటంలో కానీ మచిలీపట్నంలో కానీ సుమారు 200 మంది ఉండేవారు. డయాస్ మీద 150, 170, 200 మంది. పార్టీ ఎక్స్పాండ్ అయ్యాక అనేక మంది నాయకులు వచ్చారు, బాధ్యతలు తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా డయాస్ మీద కూర్చుంటారు రేపు. సుమారు నాకు తెలిసింది 200 మంది వరకు కూడా డయాస్ ఆక్యుపేషన్ ఉంటుంది. సో వాళ్ళ సమక్షంలోనే రేపు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని దేశానికి కూడా ఉపయోగపడే కొన్ని మాటలు చెప్పడానికి అవకాశాలు ఉన్నాయని నేను ఊహిస్తున్నాను. నేను అదే అనుకుంటున్నాను. అంటే నాట్ ఓన్లీ జనసేన అనేది పార్టీ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానులు మనం చూసాం. తమిళనాడులో వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా 100% స్ట్రైక్ రేట్ ఉన్న జనసేన జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అది ప్రయాణంలో ఒకటి అండి. ఇప్పుడు ఈరోజు ఫస్ట్ రిజిస్టర్డ్ పార్టీ, తర్వాత రిజిస్టర్డ్ పార్టీలో ఏమైందంటే పార్టీ పరిణామ క్రమంలో మొదట ఓడించే పార్టీ, తర్వాత గెలిపించే పార్టీ, ఇప్పుడు గెలిచే పార్టీగా మారింది. మీరు మూడు విషయాలు చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు అన్నీ కూడా జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు
నాయకత్వంలో ఉంది. కరెక్ట్ అండి మీరు చెప్పింది. మీ నాయకుడికి డబ్బు సంపాదించాలన్న యావ లేదు, పదవి మీద వ్యామోహం లేదు, కేవలం ప్రజల సేవే పరమావధిగా పనిచేస్తారు. కాబట్టి ఈ అర్హత ఉందని అనుకుంటున్నారా మీరు? అంటే ఇక్కడ ఏమవుతుందని అంటే ఆయన ఒక జాతీయత భావం ఉన్నటువంటి వ్యక్తి అండి. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ఈరోజు పార్టీ పెట్టారనే కాదు, మొదటి నుంచి కూడా ఆయన జాతీయత భావం ఎక్కువ, జాతీయ భావజాలం ఎక్కువ. సో దట్ ఏమవుతుంది అని అంటే జాతీయ భావజాలము ఒక ఆంధ్ర రాష్ట్రమే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా ఆయన అర్థం చేసుకున్న వ్యక్తులు ఉన్నారు. ఉదాహరణకి సదరన్ స్టేట్స్లో కానీ మీకు తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇవన్నీ కూడా నార్థన్ స్టేట్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వం గురించి గూగుల్లో సెర్చింగ్లు చేయడం మొదలుపెట్టారు. అంటే ఎక్కువ సెర్చ్ చేసిన వ్యక్తులు నార్త్ ఇండియన్స్. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో వెళ్ళినప్పుడు అక్కడ నార్త్ ఇండియన్స్ కూడా పవన్ హెచ్చా లీడర్ అయ్యి అంటున్నారంటే అక్కడ ఎంత ఓన్ చేసుకుంటున్నారో. హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలనే తెలియక ఒక్కసారిగా ఇన్నాళ్ళకి మనకు మన కోసం ప్రశ్నించే ఒక వ్యక్తి వచ్చాడు రా దక్షిణ భారతదేశం నుంచి అనే ఆ ఫీల్ అనేది అక్కడ వాళ్ళలో కలుగుతుందండి. అంటే ఇక్కడ ఏమైంది అంటే లౌకిక తత్వాన్ని తప్పుదోవ పట్టించారండి గత పాలకులు అందరూ కూడా తప్పుదోవ పట్టించారు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ అంటున్నారు. అది హిందుత్వ కానీ మతానికి సంబంధించింది కాదు. అది ముస్లిమ్స్ను క్రిస్టియానిటీని తక్కువ చేసినట్టు కాదు. లేదు, సనాతన ధర్మం అంటే ప్రతి మతంలో ఉంటుంది సనాతన ధర్మ. ఇట్ ఈజ్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ప్రజలు ఎలా జీవించాలి, ఏ రకంగా ఉండాలి అనేది చెప్తుంది మతంలో. దాన్ని మనం పరిరక్షించుకోవాలంటున్నారు. 100% అండి. ఇకపోతే శివశంకర్ గారు, మీరు 2023, 24, 25, 23 ఇప్పటం గ్రామ సభ జరిగింది. అక్కడ గ్రామంలో స్థలం ఇస్తే సభా వేదిక ప్రిండ్కి ఈకుండా అధికార పార్టీ చేసి వాళ్ళ యొక్క గోడలు ఇల్లు కూడా పగలగొడితే ప్రతి ఇంటికి సొంతంగా ₹1,00,000 ఇచ్చాడు ఆయన. అదే రోజు అక్కడ గ్రామానికి వెళ్ళటానికి కూడా ఒప్పుకోకపోతే వెహికల్ మీద ఎక్కి వెళ్ళాడు. అంటే నాయకుడిగా ఆ పోరాట పటిమ మీరు ఈ జర్నీలో లాట్ ఆఫ్ ఆయనతో 7-8 సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ జర్నీ మొదటి నుంచి అదే పోరాట పటిమ ఆయనలో ఉందంటారా? ఆయన మొదటి నుంచి కూడా ఎక్కువ భావోద్వేగానికి గురవుతారండి. ఏదైనా అన్యాయం జరిగినా, ఎవరిని అణచివేసిన, ఎవరిని హింసించినా సరే ఆయన తట్టుకోలేరు. ఆయన హృదయ స్పందన చాలా ఎక్కువ. భావోద్వేగానికి గురై దాని యందు ఫోకస్ చేసి ఎలాగైనా సరే న్యాయం జరగాలి అన్నటువంటి తపన, ఆవేశంతో కూడిన తపన అంతే ఎక్కువ ఉంటుంది. ప్రజల కోసం, అది కూడా ప్రజల కోసం, అదే తన కుటుంబాని కోసం కాదు. మీరు అన్నట్టు ఆ రోజున ఇప్పటంలో గ్రామంలో వాళ్ళు ఇబ్బంది పెట్టింది ఆ రోజే వైసీపీ ఆ రోజే నాంది పలికింది. ఎందుకంటే ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు, నాకు బాగా గుర్తు, రేపు బాంబు పేలిపోతుందని చెప్పేసి నేను నాకు కూడా గుర్తు ఆ రోజే కదా ప్రతిపక్ష అంటే ఓటు చీలనివ్వను అని ఒక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ఒక ట్యాగ్ లైన్ ఒక పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. సింపుల్ సెంటెన్సే కానీ దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. విజయోత్సవ సభగా చిత్రాల్లో జరగబోతుంది. అందులో తన్ను గెలిపించిన ప్రజలు, అంటే గెలుపు అనేది చూడని నాయకుడు గాజువాకలో ఓడించిన, భీమవరంలో ఓడించిన, ఎవరి ఊహకు అందకుండా చివరిదాకా భీమవరం అనుకున్నది పిఠాపురమే. ఇక్కడ అంటే పరమ ప్రసిద్ధి చెందిన కుకుటేశ్వర దేవస్థానం ఉన్నది. అమ్మవారు శక్తిపీఠాల్లో 10వ అమ్మవారు ఆమె గారు ఉన్నారు. అంటే ఇది ఒక రకంగా ఇక్కడికి ఆ దైవ బలమే ఆయన ఇక్కడ తీసుకొచ్చింది అంటారా? నేను ఆయన 10 సంవత్సరాలు అలుపెరిగిన పోరాటం ఆయన ఇక్కడ తీసుకొచ్చిందండి. ఆయన కష్టం అనేది, ఆయన కష్టం ఫలితం వచ్చిందండి. అంటే మన పూర్తి ఫలితానికి కారణం దైవానుగ్రహం అన్నదాన్ని మానవ ప్రయత్నం ఆయన చాలా చేశారు. దానికి దైవం అనుకూలించి అదే విధంగా అంటే లాస్ట్ మచిలీపట్నం 7 లక్షల మంది పైన వచ్చారు. అక్కడ జరిగిన పొరపాట్లు, అక్కడ మిగతా వచ్చిన వాళ్ళేమో పలావ్ ప్యాకెట్లు మిగతా ఇవ్వాల్సిన అవసరంలా, డబ్బులు ఇవ్వాల్సిన అవసరంలా, మందు బాటిల్ ఇవ్వాల్సిన అవసరంలా, అది అందరికీ తెలిసిన అంశమే. ఎందుకంటే అటువంటి నిజాయితీ గల నాయకుడు హోటల్లో విశాఖపట్నంలో దిగ్బంధించినప్పుడు మీ మీద మాజీ మంత్రి రోజా గారు లాంటి వాళ్ళు హత్యా ప్రయత్నం కేసు పెట్టినప్పుడు ఏమనగా మీరు ఎక్కడా తొనకలా బెనకలా
కేసులు పెట్టించుకున్నారు, పరువు నష్టం దావా వేసుకున్నారు, కేసుల చుట్టూ మీరే చూసుకుంటున్నారు. యాజ్ అడ్వకేట్గా, యాజ్ హ్యూమన్ బీయింగ్గా, అంటే ఎదురుడ్డి నాయకుడు ఎలా పోరాడుతున్నారు మీరు కూడా ఆయన ఎమ్మటే ఉన్నారు. ఫస్ట్ యాజ్ ఎంఎస్సీ మీ చైర్మన్గా, ఇప్పుడు ఈ విజయోత్సవంలో మీరు ఒక అఫీషియల్ గవర్నమెంట్ హోదాలో డిప్యూటీ సీఎం గారితో పాటు మీరు పాల్గొబోతున్నారు. ఇది ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్గా ఏంటంటే ఆయనతో కలిసి ప్రయాణం చేసే తృప్తి ఈ పదవుల్లో నాకేం పెద్ద అనిపించదండి. ఎందుకంటే ఆయన ఒక సామాజిక ఉద్యమం చేస్తున్నాడు. ఆయన సామాజిక రాజకీయ ఉద్యమం చేసి ఆ పార్టీని స్థాపించారు. సామాజిక పరివర్తన కోసం పాటుపడుతున్నాడు ఆయన. నేను ఆయనతో పాటు ఉన్నానన్న ఇచ్చినంత తృప్తి ఇంకా దేంట్లో లేదు. ఇంకా ఈ పదవి కంటే అది ఎక్కువ అండి. అంటే మీరు లైఫ్ లాంగ్ పవన్ కళ్యాణ్ గారితో మీ రాజకీయ జీవితం ఉంటుందా? అంతే, ఇంకా అందులో డౌటే లేదు. అంటే ఎందుకంటే ఎప్పుడు ఏ పార్టీలో లేకుండా మీరు బీఎస్పీ భావజాలంతో ఉద్యమాల కోసం చేసే మీరు ఊహించిన విధంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ పార్టీలో చేరారు. ఇంకా స్టిల్ ఏ లాంగ్ వే టు గో. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో భాగస్వామ్యం వచ్చింది, అధికారం పూర్తిగా రావాల్సి ఉంది. ఆ రోజు కోసం ఎదురు అతి తొందరలో ఉందనంట. చూద్దామండి. ఇప్పుడు మనం ప్రయత్నం చేసుకుంటూ పోవడం, ఫలితాలని మనం ప్రభావితం చేయలేము. ఎందుకంటే చాలా మంది అభిమానులు కూడా అలా ఆకాంక్ష ఇంకా మరింత ఉన్నతమైన పొజిషన్. విశాఖపట్నం కూడా దగ్గర. యాక్చువల్గా దిస్ ఈజ్ ఎ ప్రాబ్లం అండి. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లకి, ఆవిర్భావ సభకి ఎస్టిమేషన్ వేయడం చాలా కష్టం. ఇంటెలిజెన్స్ కూడా నాడి దొరకదు. మీరు లెక్కలు కరెక్ట్గా చేస్తారు కదా డిపార్ట్మెంట్. అంటే ఇప్పుడు నేను లెక్కలు వేరు, ఈ లెక్కలు వేరు. అమలాపురం నేను చూశాను, 5 రోజులు చూసి కోఆర్డినేటర్గా చూశాక అక్కడ నేను ఎస్టిమేషన్ ఏంటంటే 20,000 మంది వస్తారు. దేశ రాజకీయాల్లో ఏదో చెప్పబోతున్నాడు పవన్ కళ్యాణ్ అనే ఉత్సుకతతో దీన్ని ఏ విధంగా మీరు చూస్తారు? ఇప్పుడు ఆయన సభ, ఆయన తాలూకా స్పీచే ఒక సెన్సేషన్. అనేక అంశాలు ఉంటాయి ఆయన స్పీచ్లో కానీ, ఆయన మాట్లాడే విధానంలో కానీ. ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే హీఈస్ బెస్ట్ కమ్యూనికేటర్ ఇన్ ఇండియా. రాజకీయ నాయకుల్లో ఆయనంత కమ్యూనికేటర్ భారతదేశంలో మోడీ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారే. నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి ప్రతి వాళ్ళు ఉత్సాహం ఉంటుంది, నాకు కూడా ఉత్సాహం ఉంది. ఉన్నతమైన పొజిషన్లో ఉండాలని సుమన్ టీవీ తరపున హృదయపూర్వకంగా థ్యాంక్ యూ అండి.